మోహిని 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 వద్దు మోహిని, నన్ను చంపొద్దు మోహిని. మోహిని నన్ను చంపొద్దు, వద్దు మోహిని. మోహిని నన్నేం చేయొద్దు, నీకు దండం పెడతాను. అరవక, నన్నేం చేయొద్దు మోహిని. ఇదిగో కావాలంటే నాకు ఏ డబ్బులు వద్దు, కానీ నీ కూతుర్ని నీకు చూపిస్తాను. ఇదిగో ఈ నగలు నువ్వు అంతకు ముందు ఇచ్చావే, ఆ నగలు కూడా ఇచ్చేస్తాను. నీ వాగుడు నీదే గాని నేను చెప్పేది వినవా? వినడానికి ఏముంది? మొహం మీద బట్ట వేసావంటే నా శవం ముందు నా మొగుడు డాన్స్ చేస్తున్నట్టేగా అర్థం. ఓహో, మీ ఆయన శవాల ముందు డాన్స్ చేస్తాడా? నీ కుళ్ళు జోకులు ఆపవయ్యా. చూడు పంకజం, నీ భయం నాకు అర్థమైనదే. కాకపోతే నేనెందుకు అలా తీసుకొచ్చినానో నీకర్థం కాలేదు. ఎందుకు తీసుకొచ్చావు? సీసీ కెమెరాలున్నాయి. అయ్యయ్యో, నా దగ్గర ఏ కెమెరా లేవు బుల్లబ్బాయ్. కావాలంటే చెక్ చేసుకో. నీ బొంద. సీసీ కెమెరాలున్నాయి మా ఇంట్లో. అందులో నువ్వు పడతావేమోనని. ఊరుకో మోహినే, నువ్వు మరీను. నేనింత సన్నగా నాజుగ్గా ఉంటే ఇంత చిన్న కెమెరాలో ఎలా పడతాను? ఓ, కాస్త వివరంగా చెప్పాల్సిందే. అసలేం జరిగిందంటే, దామిని మిమ్మల్ని అరెస్ట్ చేసింది అనడానికి ఆధారాలు కావాలి. ఇల్లంతా సీసీ కెమెరాలతో నింపేయండి. అది విషయం. ఆ కెమెరాలో పొరపాటున నువ్వు పడినా, మా దామిని నిన్ను చూసినా, ఆ తర్వాత నువ్వు పడేది సమాధిలోనే. అర్థమైంది. వచ్చేటప్పుడే కాదు, వెళ్ళేటప్పుడు కూడా బట్టలేసుకునే వెళతాను. ఛీ, బట్టలతో కాదే, బట్ట అనాలి. ఇదేంటిది? అమ్మ బమ్మి ఈ పాటికి నన్ను ఫాలో అవుతూ రావాలే, ఇంకా రాలేదేంటి? అబ్బా అబ్బా, వచ్చారు. ఓ, అమ్మను కూడా వెంట తీసుకుని వచ్చావా నువ్వు? రా 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 రా. ఆడవాడు రాసుకునే పసుపు నేను స్నానం చేసే దగ్గర ఎందుకు పెట్టావని అడుగుతున్నాను. గోళ్ల గిల్లుకుంటూ ఇంట్లో కూర్చున్న మీకు నాకు తేడా లేదని నేనే పెట్టాను. ప్రస్తుతం నేను పరాన్న బుక్కుడిని, అవతలి వాళ్ల దయా దాక్షిణ్యాల మీద బతుకు వెళ్లదీస్తున్నా అని చెప్తారా? ఈ దరిద్రుడు ఇక్కడే తగలడ్డాడేంటి? రుక్మిణి, నువ్వు కొంగు కప్పుకో, కప్పుకోవే. బామ్మా, ఎందుకలా నోరు పారేసుకుంటావు? ఆయన ఇప్పుడు నిన్ను ఏమన్నాడని అలా అంటున్నావు? దరిద్రుడంట దరిద్రుడు. నోరు తెరిస్తే చాలు తిట్లు. ఆ నోరు ఎప్పుడు మూతపడుతుందో ఏమో. ఏంటి, నా నోరు మూతపడాలా? అంటే నన్ను బకెట్ తన్నేమంటావా? ఆ వెధవ సన్నాసి కోసం. బామ్మా, నోరు మూస్తావా? దేవుడి సన్నిధిలో ఏంటా మాటలు? ఇంకోసారి ఆయన్నేమన్నా అన్నావంటే నేనే శపించేస్తాను నిన్ను. నన్ను శపిస్తావే? వాడు మన శత్రువే. వాణ్ణి పిలిచి ఆహ్వానించాలే గాని ఇలా శాపనార్థాలు పెట్టకూడదు. ఆయన శత్రువని ఎవరన్నారు? శత్రువు కాక
ప్రాణమిత్రుడా? ఒసే, పచ్చి బాలింతని కూడా చూడకుండా ఇంట్లోంచి గెంటేసిన పనికి మాలిన వెధవేవాడు. నోరు మీ బామ్మ. గెంటింది నన్ను. నిన్నేదో గెంటేసినట్టు తెగ బాధపడిపోతున్నావు. ఆయన నా భర్త. గెంటుతాడో అవసరమైతే చంపుతాడో. మధ్యలో నీకేంటి బాధ? ఇలా మాట్లాడుతుందేమిటి? ఆ వెధవేమైనా చేతబడి చేయలేదు కదా? అది సరేగాని వెళ్దాం పదా. వెళ్దాం కాని ఒక మాట అడుగుతాను, ఏమనుకోవుగా? ఏంటది? నన్ను తిట్టింది నా మీద కోపంతోనా, వాడి మీద ప్రేమతోనా? దర్శనం చేసుకోకపోతే గుడి తలుపులు మూయించేస్తారన్న భయంతో. వెళ్దాం పదా. ఏంటిది? నా ప్రశ్నకి సమాధానం చెప్తానంది, చెప్పకుండా దాటవేస్తుంది. ఏదో తేడాగా అనిపిస్తుందే. భగవంతుడా, నా మనవరాలి మనసు మారకుండా చూడు తండ్రి. నువ్వెళ్ళి ప్రసాదం పంచుతూ ఉండు, నేను వెళ్ళి దర్శనం చేసుకునొస్తా. ప్రసాదాలా? నేనిక్కడ ప్రసాదాలు పంచుతూ కూర్చుంటే ఆ పద్దు అంజనంలో గోకులకృష్ణని చూస్తే వెళ్ళి ఆపాలి. నేను వెళ్ళేసరికి ఆ పని అయిపోతుంది. ఒసేయ్, నేను వెళ్ళి నిలబడి ప్రసాదం పంచలేనే, నా వల్ల కాదమ్మా. నేను వెళ్ళి దర్శనం చేసుకుంటాను, నువ్వే వెళ్ళి ప్రసాదాలు పంచేయి. ఇదిగో తీసుకో, నేను వెళ్ళి దర్శనం చేసుకుంటాను, నువ్వు వెళ్ళి ప్రసాదాలు పంచు. సరే, త్వరగా వెళ్ళు. సరే బామ్మ, నువ్వు వెళ్ళు. అయ్యా, ధర్మం చేయండి అయ్యా. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడయ్యా. ధర్మం చేయండి అయ్యా. 1 రూపాయి ధర్మం చేయండి అయ్యా. ఉన్న డబ్బు కూడా దానం చేస్తే తర్వాత నేను కూడా ముష్టెత్తుకోవాల్సి వస్తుంది. వద్దులే, తనకు మించిన దానం మంచిది కాదు అంటారా? అదేంటయ్యా ఆశపెట్టి జేబులో పెట్టుకుంటున్నారు? ధర్మం చేయండి అయ్యా. మీ పేరు చెప్పుకుని ఒక పూట కడుపు నింపుకుంటామయ్యా. ఆకలి బాధ నాకు ఈ మధ్య తెలుస్తుందయ్యా. ఇది నీకు పుణ్యం కోసమని నేను దానం ఇవ్వడం లేదు. ఇప్పుడు నేనున్న పరిస్థితిలో కూడా ఒకరికి దానం చేయగలిగాననే ఆత్మస్థైర్యం కోసం ఇస్తున్నాను. ఉంచుకోండి, అందరూ పంచుకోండి. 10 కాలాల పాటు చల్లగా ఉండండి అయ్యా. నేను నీ ఆకలి తీర్చాను. నా ఆకలి తీర్చే ధర్మప్రభువులు ఎక్కడున్నారో ఏమో. చెప్పమ్మా. గురుగారు, నాకొక సాయం కావాలి. ఏదో సహాయం కావాలన్నావు, ఏమిటది? అవును గురుగారు, మీరు అంజనంతో తప్పిపోయిన మనుషుల్ని, దూరంగా ఉన్న వాళ్ళని చూపిస్తారని విన్నాను. అవును తల్లి. ఊసిని, అప్పుడే పంతులతో మంతనాలు మొదలుపెట్టావు. నువ్వెవరిని చూడాలనుకుంటున్నావు? మా నాన్నగారిని. నువ్వు కోరిన విధంగానే అంజనంతో నీ తండ్రి గారిని చూపిస్తాను. ఆయన గోత్రనామాలు చెప్పమ్మా. పేరు తెలుసు గాని గోత్రం తెలీదే. గురువుగారిని అడిగితే పోలా? వీళ్ల నోటి నుంచి ఆ నిజాలన్నీ చెప్పించాలి. గురువుగారు, ఒక్క నిమిషం. అలాగే తల్లి, ఈలోగా అంజనానికి కావాల్సిన ఏర్పాట్లు చూస్తాను. అలాగే గురువుగారు. ఊసిని అసాధ్యం కూలా. ఇప్పుడు అంజనం వేస్తే ఎవరు కనిపిస్తారు? ఆ రోళ్లు కొట్టేవాడేనా? భగవంతుడా, ఆ రోళ్లు కొట్టేవాడికి ఇది కూతురని తెలిస్తే, ఆ మోహినే దీనికి తల్లి అని తెలిస్తే, అదే గాని జరిగితే రుక్మిణి తల్లి కాదని కూడా తెలుస్తుంది కదా. నా మనవరాలు రుక్మిణి ప్రాణాలతో ఉండదసలు. ఏం చేసి అంజనాన్ని ఆపగలను? మమ్మీ, బుల్లబాయ్,
ఏవయ్యా పిలుస్తున్నది? ఆ దామిని వచ్చేసినది. ఇప్పుడు ఈ పంకజం ఇక్కడ ఉండడం చూస్తే మనల్ని చంపేస్తుంది. అర్జెంటుగా పంకజాన్ని ఎక్కడైనా దాయాలి. నువ్వు వెళ్ళి దాన్ని మాటల్లో పెట్టయ్యా. ఈలోగా దీన్ని ఎక్కడైనా దాచేస్తాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నువ్వురా, నువ్వెక్కడికి రా. ఏంటమ్మా? అమ్మ ఎక్కడా? అమ్మా బాత్రూమ్కి వెళ్ళిందమ్మా. ఇంటికి ఎవరొచ్చారు? ఇప్పుడు ఎవరొచ్చారు? కొంపతీసి దీనికి తెలిసిపోయిందా ఏంటి? అంటే ఇప్పుడు నువ్వు తప్పితే ఎవరు రాలేదమ్మా. అబద్ధం. ఇంటి బయట ఎవరివో చెప్పులున్నాయి. ఓ అవే, అవి నావేనమ్మా. నువ్వు ఆడవాళ్ళు చెప్పులు తొడుగుతావా? అయ్యో, ఇప్పుడు ఇరుక్కుపోయి చచ్చానే. చెప్పు, ఎవరు మా చెప్పులు? అది అది అబద్ధం చెప్పి నీ చేతుల్లో చెంపదెబ్బలు తినే కంటే నిజం చెప్పడం బెటర్ అనుకుంటా. చెప్పడానికి ఆలోచిస్తున్నావేంటి బుల్లబ్బాయి? దాని వెనకాలేదో ఉంది. నన్ను చెప్పించమంటావా? అది అది ఆ చెప్పులు నావి. ఎప్పుడు కొన్నావు? పోయిన వారమేనమ్మా. ఆయనేమో వారం అంటున్నాడు, నువ్వేమో నెల అంటున్నావు. ఏంటి ఏంటి తమాషా? అంటే పోయిన నెల కొందాం అనుకుంది, చివరికి పోయిన వారం కొన్నా. ఓహో, నిజమా? ఎప్పుడు కొన్నారో ఇప్పుడే తెలుస్తాను. ఉండండి. అయ్యో, ఏందయ్యా ఇది? అయ్యో దేవుడా, ఏం జరుగుతుందో ఏంటో. దేవుడా కాపాడు తండ్రి. ఇప్పుడు తొడుగు. ఒకసారి తొడుక్కొని చూపించు. వేసుకో. చచ్చాం. దాని పాదం సైజు వేరు, నా పాదం సైజు వేరు. దొరికిపోయానే. చెప్పులు నీకు సరిపోవట్లేదంటే ఇవి వేరే వాళ్ళ చెప్పులని అర్థం. అంటే నేను అనుమానించిందే నిజం. ఇంటికి ఎవరో వచ్చారు. వాళ్ళు నా కంట పడితే ప్రమాదం అని దాన్ని మీరు దాచేసి నాటకం ఆడుతున్నారా? వచ్చింది ఎవరో నాకు తెలియాలి. చెప్పండి. లోపల ఎవరు? మర్యాదగా బయటికి రండి. చూడు మోహిని, మీ అమ్మాయిని గుళ్ళో చూశాను. మీ అమ్మాయిని నేను ఫోటోలు కూడా తీశాను. మీరు రావడమే ఆలస్యం. 20 ఏళ్ల తర్వాత మీ బిడ్డని మీరు చూడబోతున్నారు.
అనుకున్నా, నువ్వే అనుకున్నాను. నువ్విక్కడికి ఎందుకు వచ్చావో, వీళ్ళు నిన్ను ఎందుకు పిలిచారో నాకు బాగా తెలుసు. నేను ప్రశాంతంగా బ్రతకాలంటే నువ్వు చావాలి. వద్దు దామిని, నీకు దండం పెడతాను, నన్ను వదిలేసి. ఏంటే వదిలేసేది? నువ్వు చావాలి. వద్దు దామిని, నువ్వు చావాలి. దామిని, చావాలి. ఏంటి అలా చూస్తున్నావు? ట్రై చెయ్యి. ఏంటి అలా చూస్తున్నావు? ట్రై చెయ్యి. చూసావా, సరిపోయినాయి. అంటే ఇవి నా చెప్పులే. సర్లే, నీ చెప్పులే. ఆయన సీసీ కెమెరా ముందు మనకు కోపం ఎందుకు? అంటే మీ అమ్మని అనుమానించడానికి ఎంత పొగరే నీకు? బాగా తిని కొవ్వెక్కి కొట్టుకుంటున్నావు, చంపలు పగులుతాయి. ఇలాగేనా పగిలేది? తిట్టి మరీ కొట్టించుకుంటున్నాడంటే సీసీ కెమెరా కోసం అయ్యి ఉంటది. మనం కొట్టించుకుందాం. ఏవయ్యా ఇట్రా, కన్న తండ్రిని కొడతావే నిన్ను. ఏందేది? నన్ను కొడతావా? కన్న తండ్రిని కొట్టి కన్న తల్లిని కొట్టకపోతే ఫీల్ అవుతుందని కొట్టాను. చాలకపోతే చెప్పండి, ఇంకో రౌండ్ ఇస్తా. ఏయ్, ఏంటి ఇది? నిన్న కాళ్ళకు దండం పెట్టింది, ఇప్పుడు చంపలు పగలగొట్టింది. ఎప్పుడు కొడితే ఏందయ్యా, మొత్తానికి కొట్టింది. మనకది హ్యాపీగా. కూతురు కొడితే బాధపడాలి కానీ మీరేంటి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? మేమంతే. అది కొడితే ఆనందపడతాం, ప్రేమిస్తే బాధపడతాం. అబ్బో, ఇదేదో తేడా బ్యాచ్ లానే ఉందే. ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది. సరే, నేను వెళ్ళొస్తాను. మీ కూతురు ఫోటో తీసి ఫోన్లో పంపిస్తాను. ఆగా, నీ చెప్పులు నా సైజులో ఉన్నాయేంది? పెద్దవవ్వలేదా నీకు? పెద్దవే, కాకపోతే ఆన్లైన్లో బుక్ చేశాను. రిటర్న్ ఇవ్వలేక చచ్చినట్టు వాడుతున్నాను. ఇవి చెప్పులు కాదమ్మా, మా పాలిట చెప్పమ్మ తల్లి. నువ్వు వెళ్ళమ్మ తల్లి తీసుకొని. సరే, నేను వస్తాను. అమ్మయ్యా, ఈసారికి తప్పించుకున్నావు. పద పద, వీడియో చెక్ చేద్దాం. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి బాగా చూడండి. ఎంత చూసినా, ఎన్నిసార్లు చూసినా మీకు ఆ వీడియో కనపడదు.
ఎందుకంటే వీడియో రికార్డ్ అవ్వకుండా కెమెరాలకు స్టిక్కర్స్ అంటించాను కదా. ఏవయ్యా, మొన్న రికార్డ్ అవ్వకపోయినా ఈ రోజు ఖచ్చితంగా రికార్డ్ అయ్యే ఉంటది. ఇక దామిని జైలుకేనే. సరే సరే, ఆన్ చేయి. ఇదేంటి వీడియో రావట్లేదేంటి మోహిని? మొత్తం నల్లగా వస్తుంది ఏందయ్యా?